వెల్కమ్ బ్యాక్. వైఎస్ కుటుంబానికి అడ్డాగా పేరుపడ్డ కడప జిల్లాలో మొదటిసారిగా టీడీపీ మహానాడు జరుపుతోంది. పార్టీ ఆవిర్భవించి 43 ఏళ్లు గడిచిన కడప జిల్లాలో ఇప్పటిదాకా మహానాడు జరపకపోవటం విశేషం. కడప జిల్లాలోని జరపాలని నిర్ణయించడంతో కమలాపురం నియోజకవర్గం పబ్బాపురం ఈ ఏడాది మహానాడుకు వేదికగా ఖరారైంది. చదును చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి వేదిక సిద్ధం చేస్తున్నారు. అయితే యుద్ధ వాతావరణం మధ్య మహానాడు జరపటం భావ్యమా అనే చర్చ మొదలైంది. దీంతో రేపు తుది నిర్ణయం తీసుకోవాలని తెలుగుదేశం అధినాయకత్వం భావిస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు కలిసి వచ్చేలా ఏటా మహానాడు జరుపుకోవడం టీడీపీకి ఆనవాయితీ. మే 28 ఎన్టీఆర్ జన్మదినం కాగా ఈ నెల 27, 28, 29 తేదీల్లో మహానాడు జరపాలని పార్టీ నిర్ణయించింది. నిజానికి నిరుడు ఎన్నికల కారణంగా మహానాడు జరుపుకోలేకపోయిన టీడీపీ 5 ఏళ్ల విరామం తర్వాత ఘన విజయం సాధించి అధికారం చేపట్టడంతో ఈసారి మహానాడు అత్యంత ఘనంగా జరపాలని నిర్ణయించుకుంది. పైగా వైఎస్ కుటుంబానికి కంచుకోటగా భావించే కడప జిల్లాలో ఈసారి టీడీపీ మెజార్టీ స్థానాలు దక్కించుకుని వైసీపీకి షాక్ ఇచ్చింది. అందుకే ఇప్పుడు అక్కడే మహానాడు జరపాలన్న నిర్ణయం అక్కడి నాయకులు, కార్యకర్తల్లో రెట్టింపు ఉత్సాహాన్ని నింపింది. అయితే కడప జిల్లాలో ఎక్కడనే చర్చ కొంతకాలంగా అయోమయ పరిస్థితికి దారితీసింది. చివరికి కమలాపురం నియోజకవర్గం చింతకొమ్మ దిన్నె మండలం పబ్బాపురంలో మహానాడు నిర్వహించాలని అధిష్టానం నిర్ణయించింది. నాడు వైఎస్ఆర్తో నేడు వైఎస్ జగన్తో తీవ్రంగా విభేదించిన చంద్రబాబు నాయుడు కడప జిల్లాలో మహానాడు జరపడమంటే ఒక విధంగా జగన్ను ధిక్కరించి తక్కువ చేయడమే. అందుకే ఈ మహానాడు స్థాయి, హాజరయ్యే జనం, జరిపే తీరు మీద భారీ అంచనాలతో 2 తెలుగు రాష్ట్రాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. అంతకు ముందు మహానాడు ప్రాంగణం కోసం కడపలో 3 స్థలాలను పరిశీలించిన చివరికి పబ్బాపురం దగ్గర 140 ఎకరాల స్థలాన్ని ఎంపిక చేశారు. 25,000 మంది పార్టీ ప్రతినిధులతో పార్టీ సమాలోచనలు జరిపి లక్షలాది మంది కార్యకర్తలు, అభిమానులతో బహిరంగ సభ నిర్వహించేందుకు తగినట్టు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సమావేశాలకు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పాండిచ్చేరి రాష్ట్రాలతో పాటు గల్ఫ్ నుంచి కూడా పెద్ద సంఖ్యలో తరలివస్తారని పార్టీ అంచనా. దీంతో మహానాడు ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం జిల్లా నేతలకు సవాలుగా మారింది. మహానాడు కమలాపురం నియోజకవర్గంలో జరుగుతూ ఉండడంతో అక్కడి ఎమ్మెల్యే పుత్తా చైతన్యారెడ్డి బాధ్యత మరింత పెరిగింది. మహానాడు గడువు ముంచుకొస్తుండటంతో భూమి చదును చేసే పని మొదలైంది. సమయం వృధా కాకుండా, పనుల్లో ఆలస్యం జరగకుండా ఉండేందుకు పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డితో కలిసి ఎమ్మెల్యే పుత్తా చైతన్యారెడ్డి దగ్గరుండి పనులు పర్యవేక్షిస్తున్నారు. ఇంకోవైపు యుద్ధ వాతావరణం మధ్య మహానాడు జరుపుకోవడం భావ్యమా అనే చర్చ మొదలైంది. కానీ ఇప్పుడు మళ్లీ సాధారణ స్థితి నెలకొంటున్నందున మహానాడుకు ఆటంకం ఉండదనేది మరో అభిప్రాయం. మొత్తం మీద బుధవారం నాడు తుది నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.